పక్షం రోజుల పాటు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన తిరుమల లడ్డు వివాదంలో ఒక్కరోజు కోర్టు విచారణతో టీడీపీ డిఫెన్స్ లో పడిపోయింది. చంద్రబాబును ఇరుకున పెట్టే అనేక ప్రశ్నలు సంధించిన దేశ అత్యున్నత న్యాయస్థానం తన విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. ఆ రోజున కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది, కూటమి ప్రభుత్వానికి మరిన్ని ప్రశ్నలు సంధిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లడ్డు వివాదంలో కోర్టు పరిష్కారమే సరైన మార్గమని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా దిగిరావాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే కాస్త తేడా కొట్టినా వైసీపీ రెచ్చిపోవటం మాత్రం ఖాయమనిపిస్తోంది. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఒక వార్తకు సుప్రీంకోర్టు కౌంటర్ ఇచ్చింది. ఏది జరిగినా జరగకపోయినా 4 ట్యాంకర్ల పంది కొవ్వు నెయ్యితో తిరుమల లడ్డు తయారైందన్న చంద్రబాబు వాదనలో పసలేదని కోర్టు తేల్చేసింది. కేవలం అనుమానంతో, స్పెక్యులేషన్తో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ప్రకటనలివ్వటం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. నెయ్యి ఖచ్చితంగా కల్తీ అయినట్లు సాక్ష్యాలు చూపాలని 2 న్యాయమూర్తుల ధర్మాసనం నిలదీయటంతో సదరు న్యాయవాదులు నీళ్లు నమలాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా నెయ్యి కల్తీపై అనుమానం వ్యక్తం చేసిన ఒక రిపోర్టు మీదే ఆధారపడ్డారా, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించటంతో ప్రొసీజర్ పరంగా కూటమి ప్రభుత్వానికి దిమ్మ తిరిగినట్లయింది. లడ్డూను కూడా కల్తీ పరీక్ష కోసం ల్యాబ్కు పంపారా, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ దాకా బయట పెట్టకుండా ఎందుకు ఆగారని కోర్టు నిలదీసింది. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగటంపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసిన మాట నిజం. ఖచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగినప్పుడు ఇక ఫిట్టు వేయాల్సిన పనేమిటని న్యాయమూర్తులు ప్రశ్నిస్తే న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారు. నిజానికి ఇలాంటి ప్రశ్నల్లో కొన్నిటిని జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగారు. సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయ్యాయి. కోర్టు కూడా ప్రశ్నించడంతో వాటిని సీరియస్ గా తీసుకునే టైం వచ్చింది. ఏ విషయాన్ని అతి చేయకూడదని కూడా లడ్డూ కేసు నిరూపించింది. చంద్రబాబు మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉండగానే బీజేపీ జనసేన రెచ్చిపోయిన తీరు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా అయోధ్య రామజన్మభూమి ఓపెనింగ్ నాడే 1,00,000 తిరుపతి లడ్డూలను పంపారని, వాటిలో పంది కొవ్వు, గోమాంస కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నాయని మీడియా ముఖంగా చెప్పేశారు. రామ జన్మభూమి మందిరం జనవరి 2024లో తెరుచుకుంది. కల్తీ ఉందని అనుమానిస్తోన్న ఏఆర్ డైరీ నెయ్యి జూలై 2024 నాటిది. అంతకు ముందు ఎప్పుడూ ఈ బ్రాండ్ నెయ్యి తిరుమలకి సప్లై కాలేదు అని ఆధారాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు జనవరి నాటి లడ్డుల్లో వాడిన నేతిలో కల్తీ ఉందని చెప్పడానికి ఆధారమేంటి? సరిగ్గా ఇలాంటి ప్రశ్నే సుప్రీంకోర్టు చంద్రబాబును అడిగింది. అక్టోబర్ 3న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ కీలక అంశంపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పైగా తాను సనాతన ధర్మ పరిరక్షకుడి రేంజ్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. కోర్టు అక్షింతలు వేయటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఎదురు కేసు వేయాలని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. గురువారం ఈ అంశం కూడా సుప్రీంకోర్టు ముందు ప్రస్తావనకు రావచ్చు. చంద్రబాబు, పవన్ స్టేట్మెంట్స్తో ఎందరో హిందువులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తాము నిజంగానే జంతు కొవ్వు తిన్నామేమోనని శ్రీ వైష్ణవులు, శాకాహారులు మాత్రమే కాదు, ప్రసాదాన్ని పవిత్రంగా భావించే 50 మంది హిందువులు బాధతో నలిగిపోయారు. రమణ దీక్షితులైతే కంటతడి పెట్టారు. నిజానికి సాక్ష్యం లేకుండా కేవలం రాజకీయ అస్త్రంగా లడ్డూ ప్రసాదంపై ఇంతటి అభియోగం మోపుతారని ఎవ్వరూ అనుకోరు. వైసీపీ అభిమానులు కూడా నిజంగా వైకాపా కాలంలో ఆ తప్పు జరిగి ఉంటే ఆ పని చేసిన వాళ్ళు నాశనమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. పార్టీలకు అతీతంగా ఎవరు ఆ తప్పు చేసినా క్షమించేది లేదని కలియుగ దైవాన్ని అన్నిటికంటే పెద్ద శక్తిగా భావించిన ప్రతి హిందువు అనుకున్నాడు. కాకపోతే ఒక అంశాన్ని మాత్రం టీడీపీ అనుకూల వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏ తెప్పైనా చేస్తే తాను తన కుటుంబం సర్వనాశనమైపోవాలని తిరుమల వచ్చి మరీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత కూడా విషయాన్ని సాగదీసేందుకే టీడీపీ ప్రయత్నించింది. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి మరీ స్టేట్మెంట్స్ ఇప్పించింది. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారన్న సంగతిని టీడీపీ మర్చిపోయినట్లుంది. తమకు ఏ తప్పు తెలీదు మొర్రో అని భూమన, సుబ్బారెడ్డి మొత్తుకున్నా అందులో నిజానిజాలు ఆలోచించేందుకు అధికార కూటమి ఇష్టపడలేదు. కాసుల కకృతికి ఏదో చేసి ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని టీడీపీ అనుమానించి గట్టిగా ఎదురుదాడి చేసి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడింది. అందరి దృష్టి ఇప్పుడు అక్టోబర్ 3 పైనే పడింది. ఆ రోజు కోర్టు విచారణ ముగించి న్యాయమూర్తులు వెంటనే తీర్పు చెబితే ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని టీడీపీలో కొంత టెన్షన్ కనిపిస్తోంది. సిబిఐ విచారణకు ఆదేశిస్తే కేసు నీరుగారిపోతుందన్న భయం ఉంది. రోజువారీ మీడియాకు వార్తలు తప్పితే ఒరిగేదేమీ లేదన్న సంగతి టీడీపీకి బాగానే తెలుసు. పైగా కూటమి భాగస్వాముల దూకుడు తమకు ఇబ్బందిగా మారిందన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే గురువారం వస్తుందంటే వణుకు పుడుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.